ఈరోజు నాకు మనకి ఇంకో ఛాలెంజ్ ఈరోజు మా స్పెషల్ వచ్చేసి సాంబార్, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఆనియన్స్ ఇంకా పెరుగు చట్నీ కనుపల్లా పెరుగు చట్నీ. ఈ వీడియో గెలిచిన వాళ్ళు ఏమో సో ఎవరైతే లాస్ట్ వస్తారో వాళ్ళు చాక్లెట్ తింటారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏమీ లేదంటే లాస్ట్ వచ్చిన వాళ్ళు చాక్లెట్ అండి ఈ వీడియోలో. లాస్ట్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి చాక్లెట్, లాస్ట్ వచ్చిన వాళ్ళకి కాకరకాయ అన్ని ఫుడ్లు కలిపేసేద్దాం. సరే ఏదో షర్ట్ లాస్ట్ వచ్చిన వాళ్ళకి కాదు, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి చాక్లెట్, లాస్ట్ ఓడిపోయిన వాళ్ళకి కాకరకాయ. తినమ్మ తినేస్తుంది. సరే చాక్లెట్ కానీ నువ్వు కావాలని తినకోకుండా షోయింగ్ చేయడానికి తిని సాయి. ఏంటి సాయి? సర్లే వీడియో తిను. ఏంటి అసలు అన్నం తినట్లా? సరే ఓడిపోయిన వాళ్ళకి చాక్లెట్, ఓడిపోయిన వాళ్ళకి 2 చాక్లెట్, గెలిచిన వాళ్ళకి 2 చాక్లెట్లు, ఓడిపోయిన వాళ్ళకి 1 చాక్లెట్. కానీ నిజంగానే కానీ మా అబ్బాయి కావాలని షో చేస్తాయి. మరి ఏంటిది చెప్పు. సరే ఇందాక అన్నదే కావ్య, ఓడిపోయిన వాళ్ళకి చాక్లెట్, లేని వాళ్ళకి ఏంటిది ఏమీ లేదు, గెలిచిన వాళ్ళకి ఏమీ లేదు, ఓడిపోయిన వాళ్ళకి చాక్లెట్. మా కావ్యమ్మ నిదానంగా తినేది ఇప్పుడు, నిదానంగా తిను కావ్య. అలా అని చెప్పి అసలు ఏమి తినుకోకుండా ఉంటే ఊరుకోను, తినేదాకా ఉంచుతాను. అంతేనా ప్రణీత్? సాయి చారు పోసుకురు ఏదో ఒకటి, పెరుగు చట్నీ, గోంగూర. సరే నీ ఇష్టం, ఎలా తినాలనుకుంటాను అది. కానీ టేస్ట్ ఎలా ఉంది కాయ? మేమే ఫస్ట్ టైం బిర్యానీ, ఏం బిర్యానీ అది, దమ్ బిర్యానీ చేసాం. చాలా బాగుంది. బాగుంది కదా ప్రణీత్? ఈసారికి అర్థం కాల. సెకండ్ టైమా? ఒకసారి కుదరలా, ఇది 2వ సారి బాగా కుదిరింది. కుదిరిందా? బాగుందా? తెలియదు, మా అబ్బాయికి టేస్ట్ లేదు తెలియదు. చాక్లెట్ తినమంటే తింటాడు. ఇప్పుడు ఓడిపోవాలని చెప్పి చాక్లెట్ కోసం కూర్చున్నాడు. గెలిచిన వాళ్ళకి తర్వాత 7 పోతాను, చాక్లెట్ ఇస్తాను. సరే కావ్యమ్మ, నువ్వు అన్నం తినేసిన తర్వాత గ్లాసులు 7 పెట్టుకుని పోసుకుందా కావ్య, అదే గెలిచింది కాబట్టి. అలాగో చాక్లెట్ మా అమ్మాయి అలాగో తిందు ఫస్ట్ స్టార్ చాక్లెట్. అంతే కావ్య? నువ్వు తిని ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ నీయే. నువ్వు తినే తక్కువ, ఊగేది ఎక్కువ. వీడియో అంతా ఊగుతున్నావు. సరిగ్గా కూర్చుంది నేను. అయినా సరే నువ్వు ఓడిపోయినా సరే నేను మొత్తం తినేదాకా ఉంచుతాను. ఎందుకంటే నువ్వు క్లోజ్ చేయగానే అన్నం మానేస్తాడు కాబట్టి ముందే చెప్తున్నాను కావ్య. అంతేనా కావ్య? ఏమేనమ్మా పోసుకో, నీకు ఏది నచ్చుతుంది వేసుకో. చారు కావాలంటే చారు, పెరుగు చట్నీ కావాలంటే. సాయంత్రం రన్నింగ్ ఉంది మీ ఇద్దరికి, నీకు కూడా రన్నింగ్ ఉంది. 9వ తారీఖున, ఈ నెల 9వ తారీఖున, అదే వచ్చి ఇది అయిపోతుంది కదా, వచ్చే నెల 9వ తారీఖున ఆగస్టు. వెళ్ళిండా? లేదు ఏరా డిస్టిక్ 9వ తారీఖున గెలిచిన వాళ్ళు నేషనల్కి వెళ్తారు. అవునా? సాయి ఇది ఒక్కటి గట్టిగా కొట్టరా సాయి. చూసి ఆడ చిరాకు వచ్చి తిను, సరిగా తిను. మా అబ్బాయి కోసం చాక్లెట్ కోసం ఓడిపోయిన వాళ్ళని పెట్టాడు చూడండి. పోలే
ఇష్టం. ఎందుకంటే డాడీ తెచ్చాడుగా చాక్లెట్లు అన్నీ నీయ. 7 బాటిల్ అంతా నీదేనే, ఎవరో ముట్టుకోరు. ఏంటిది అలాగా ఓడిపోతాడని ముందే తీసేసుకున్నా. 7 బాటిల్ కావ్యకి గెలిచినందుకు రోజు తాగిద్ది. ఇంకా ఇష్టమైంది చాక్లెట్ కన్నా అది బాగా ఇష్టపడింది. నీళ్ళు తాగదు, అది తాగితే ఇంకేంటి రోజుకు 1 గ్లాస్ తాగిద్ది. దానికి మంచి బెల్ట్ పెట్టించావు నువ్వు, తెలుసా నీకు? ఏది టోపీ పడి ఒకసారి అలా తాగిద్ది, రోజు తాగిద్ది, దాని ఇష్టం. 2 లీటర్ 7 బాటిల్ లేకపోతే సత్తారు. ఆడు చాక్లెట్ అదే పెట్టాడు, అదే పెట్టాడు. తిన్నట్లేడు అందుకే. అదే అయ్యింది ఇప్పుడు లాస్ట్ వరకు అండి. ముందు అన్నం తినేవండ్రా, దాహైతే మంచిగా. అబ్బా ఏ కావ్యకి ఒక్కదానికే పోసురా, లేదు కావ్య గెలిచింది కాబట్టి 7 అప్ అన్నాము. అదే నేను ఓడిపోతున్నావు కాబట్టి చాక్లెట్. అమ్మా ఇది ఆట, మీ నాన్నకి ఉండిద్ది ఆట, పోయకూడదు. లేదు సమానంగా చూడడానికి ఇది వీడియో, వీడియోలో లేదమ్మా. అది వెరీ గుడ్. అసలు మిరపకాయ తినకపోతే మొన్న ఎంత సతా ఇచ్చావు నువ్వు, ఇప్పుడు నువ్వు అసలు గెలవలేదు. కావ్య అన్నం రైస్ ఆడితే అయిపోయింది. మొక్క అంత సీలేదు, మొక్కలో పల్లెల్లో పెట్టాక మొత్తం అంతా ఉంటది. గెలిచావంటే అంత సీన్ లేదమ్మా, మొక్క కూడా తిన్నది పెద్దది అంత లేదు. చాక్లెట్ కూడా ఓడిపోయిన వాళ్ళే ప్రణీత్ చాక్లెట్, వాడు ఓడిపోయాడు కనుక. కావ్య గెలిచింది 7 అప్ బాటిల్. కావ్యకి ప్రణీత్కే, సాయికి మంచి నీళ్ళు ఇయ్యి. అది సాయికి మంచి నీళ్ళు, ఎందుకంటే అది గెలిచింది కాబట్టి దాని 7 అప్ బాటిల్. ఎందుకు ఓడిపోయింది? మొక్కలన్నీ నీ అలాగా ఉన్నాయి. ఎందుకు అన్నం అక్కే గెలిచింది. అయ్యో అన్ని మొక్కలన్నీ అయిపోయినాయి అక్కయ్య. నీ మొక్కలు అవ్వలేదు. కావ్యకి 7 అప్, ప్రణీత్కి అదేంటి అలా అంతా టూ మచ్. కొడుకు మీద ప్రేమతో మజా ఇచ్చాడు. కొడుకు కోసం మజా తెచ్చిన తండ్రి హెడ్లైన్. కూతురు కోసం 7 అప్ 7 అప్. దాంట్లో పెరుగు ఏం కాదు, తింటారు అలాగే, ఏం కాదు, బాగుంటది. ఏమైంది దాంట్లో? మొక్కలు తినట్లా నీ కొడుకు రన్నింగ్ అట్లా చూద్దాం. వీడియో అయితే ఏమైంది? తండ్రి ప్రేమ, మొక్కలు తినాలని కొడుకు. తండ్రి కొడుకు ఓడిపోకుండా మజా తెచ్చిన తండ్రి హెడ్లైన్.
నాదేముంది ఏదో మాడుతుంది. ఎక్కడో మాడుతుంది. తిని మొక్కలు కూడా తినాలి. మొక్కలు తింటేనే చాక్లెట్. ఏమంట వస్తుంది? స్పైసీ తినని సాయి. నీ ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ కూడా నవ్వుతారు. అంతే అంతే. వేసుకో దాంట్లో భలే ఉంది. పెరుగు చాలా బాగుంది. పెరుగు ఇవ్వు ఫ్రెండ్ మొత్తం లాగిచ్చేసింది పెరుగు మొత్తం. పెరుగు వేసుకో. వద్ద వదిలేయండి రన్నింగ్ చేస్తారు సార్. ఈ మొక్క తినుకో. ఇదిగో ఈ తిను దమ్మ మొక్క తిను. గుణ దమ్మ మొక్క తిను. దమ్ము మెత్తగా ఉంది. బాగుంది. అందుకే ఓడిపోయిన చాక్లెట్ అని పెట్టాడు. నిదానంగా తిన్నాడు. నిదానంగా లాంటి మెతుక్కొని ఉండకూడదు. ఎవరైనా గెలిచినా గెలిపినా మెతుకే ఉండకూడదు. మొక్కలు ఉన్న పర్లేదు, మెతుకుంది అనుకోండి వేస్ట్. తోమేయాలి. సాయిగడ తోమేదాడు. సాయి నీట్ గా తిన్నాడు. సాయి నీట్ గా తిన్నాడు అన్నం. కానీ కావ్యమ్మ మొత్తం ఎలా తింది. సాయి ఎవరు తిన్నారు, ఎవరు ఓడిపోయారో కామెంట్ చేయండి. ఓడిపోయిన వాళ్ళు వెరైటీ చాక్లెట్. ఈ పిల్ల మటుకి స్పైసీ భయపడ. కావ్య పెరుగు చట్నీ ఒకటి 7 ఒకటి ఉంటే మొత్తం అయ్యే తిండిద్ది. ప్రణిత్ నువ్వు కూడా అంతేనా? నువ్వు కూడా అంతేనా? చారు బాగాలేదా? చారు బాగుందిగా, పోసుకున్నావుగా. పోలు తిను. కావ్యాన్ని గెలిచింది. సాయి ఓడిపోయాడు కాబట్టి చాక్లెట్ సాయికి ఇవ్వండి. అయిపోయిందిగా. వెరైటీ. ఈసారి వీడియోస్ గెలిచిన వాళ్ళేమో 7 తాగారు, ఓడిపోయిన వాళ్ళేమో ఏం తిన్నారు? 5 స్టార్ చాక్లెట్ తిన్నారు. మజా కూడా అయిపోయిన తర్వాత చాక్లెట్ కావ్యకి చాక్లెట్ ప్రణీత్ గా అర్థం కాలేదు. నువ్వు చెప్తావా? నీ మొహం చూపిస్తా. నువ్వు చెప్పు. అక్కోళ్ళు వీడియో చెప్పు. మామూలుగా అక్కడి నుంచి చెప్పు. మా అక్కోళ్ళకి సపోర్ట్ చేసి వీడియో నచ్చినట్టయితే చెప్పు. వెరీ గుడ్. ఇంకా ఏం తినాలో కూడా ఛాలెంజ్ వేసి కామెంట్ చేయండి. బాయ్ చెప్పండి. లాస్ట్ లో నీకు కూడా చూపిస్తున్నా. బాయ్ బాయ్.